రెండవ ప్రపంచ యుద్ధంలోనే 20 ట్రిలియన్ల డాలర్ల ఆస్తి నష్టం జరగటం, లక్షలాది మంది మరణించడం మనం చూసాం. ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధ పరిణామాలు మూడవ ప్రపంచ యుద్ధానికి దోహదిస్తే ఈ ఆస్తి నష్టం కానీ ప్రజల నష్టం కానీ మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మన టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఆయుధ ఉత్పత్తి పెరిగిన తర్వాత, సంపద అభివృద్ధి చెందిన తర్వాత యుద్ధం అనేది జరిగితే ఆ నష్టం అనేక రెట్లు ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత తన ఆలోచనలన్నీ అమెరికా సామ్రాజ్యవాదాన్ని మరింత ఎలా పెంచుకోవాలి, ఎక్కడెక్కడ ఏ ఏ దేశాలను ఎలా ఆశ్చర్యపరచాలి, వారి పాలనలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, పాలకులను ఎలా మార్చాలి, అక్కడున్న సహజ వనరులను ఎలా ఉపయోగించుకోవాలి, ఇలాంటి ధ్యాసతోనే గడుస్తూ ఉంది. ఈ సంవత్సర కాలంలో పాలస్తీనా, గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంటే ఆ దాడులకి ఊతమిస్తూ, ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తూ కొన్ని వేల మంది పసిబిడ్డలు, మహిళలు, వృద్ధులు మరణానికి అవకాశం కల్పించారు. గాజాని పూర్తిగా అక్కడి నుంచి ప్రజలందరినీ తరిమికొట్టిన తర్వాత ఒక ఆసక్తికరమైన మాట చెప్పాడు. గాజా చాలా సుందరమైన ప్రాంతం, ఇక్కడ రియల్ ఎస్టేట్ చాలా బాగా అభివృద్ధి అవుద్ది, నేను మంచి భవనాలను నిర్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాను అని చెప్పాడు. రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతూ ఉంటే యుక్రెయిన్కి మద్దతుగా ఆయుధాలు అందిస్తూ, ఎందుకు అందిస్తున్నానంటే ఉక్రెయిన్తో వ్యాపార ఒప్పందం చేసుకున్నాం, అక్కడున్న సహజ వనరులపై అమెరికా ఆధిపత్యం కొనసాగుతుంది, అందుకు వారు అంగీకరించారు కాబట్టి ఈ ఉక్రెయిన్ యుద్ధాన్ని బలపరుస్తున్నా అని చెప్పాడు. అంటే అక్కడున్న స్వార్థం, అక్కడున్న సహజ వనరులని, అక్కడున్న ఖనిజ సంపదని తీసుకోవటం. వెనిజులాలో మనం పూర్వకాలంలో చూసాం, ఒక రాజు ఇంకో రాజు మీద దండయాత్ర చేసి ఆ కోటను ఆక్రమించుకొని అక్కడున్న రాజును బందీగా తీసుకెళ్ళి, లేక ఆ రాజు భార్యని తన భార్యగా తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. వెనిజులాలో ఒక గద్దలాగా వెనిజులాపై దాడి చేసి కోడి పిల్లల్ని గద్ద ఎలా తీసుకెళ్తుందో అలా అధ్యక్షుడి భార్యని తీసుకుని వెళ్ళి అమెరికాలో న్యాయస్థానం ముందు ఉంచి జైల్లో పెట్టిన పరిస్థితి. పైకి చెప్పే కారణం వెనిజులా యుద్ధోన్మాదం ఉంది, అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, అక్కడ శాంతి కోసం నేను ఈ ప్రయత్నం చేశాను, అక్కడ పాలన మారకపోతే అక్కడ చాలా నష్టం ఆ ప్రజలకి అని చెప్పారు. కానీ వాస్తవం ఏంటంటే అక్కడున్న సహజ వనరులు, ముఖ్యంగా చమురుపై అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేశారు. కెనడా దాదాపు అమెరికా కన్నా పెద్ద విస్తీర్ణం ఉన్న ప్రాంతం. కెనడాని అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చుకుంటా అని చెప్పారు. కెనడా ప్రభుత్వం చాలా తీవ్రంగా ఖండించింది, వ్యతిరేకించింది, నిలబడింది. గ్రీన్లాండ్ అనే ఒక ప్రాంతం డెన్మార్క్ యొక్క భూభాగంలో అది ఒక అంతర్భాగంగా ఉంటూ ఉన్న ప్రాంతం. కొత్తగా జరిగిన అన్వేషణలో గ్రీన్లాండ్లో సహజ వనరులు బాగా ఉన్నాయి, ఆ మంచు కింద ఖనిజ నిక్షేపాలు చాలా ఎక్కువ ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాత గ్రీన్లాండ్ మా పక్క భూమి, గ్రీన్లాండ్ కూడా మేము మా భూభాగంలో భాగం చేసుకుంటామని చెప్తున్నాం. డెన్మార్క్ చాలా చిన్న రాష్ట్రం, చిన్న దేశం అయినప్పటికీ అది ఒక ప్రజాస్వామిక దేశం. ఆ చిన్న పెట్టె కూడా కోత చాలా ఘనంగా ఉంటుంది అన్నట్టుగా డెన్మార్క్ చాలా స్పష్టంగా చెప్పింది, ఇది మా భూమి, ఇది మా దేశం, మా సార్వభౌమాధికారి గల ప్రాంతం ఇది, దీని మీద మీరు దండయాత్ర చేస్తే కబద్దారని ప్రకటించి నిలబడింది. చాలా దేశాలు డెన్మార్క్కి మద్దతుగా నిలిచాయి. క్యూబా దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఒక కమ్యూనిస్ట్ దేశంగా, సామ్యవాద దేశంగా, లెఫ్ట్ భావాలతో ముందుకెళ్ళిన దేశం. ఫెడరల్ కాస్ట్రో ఉన్నంత వరకు చాలాసార్లు ప్రయత్నం చేశాడు, కానీ కాస్ట్రో వాటన్నిటినీ తిప్పికొట్టాడు. ఈరోజు ఏం చెప్తున్నాడంటే క్యూబా చాలా పేద దేశం, పేదలు ఎక్కువ మంది ఉన్నారు,
చాలామంది ఆ పేదరికాన్ని అనుభవించలేక శరణార్థులుగా మా దేశానికి వచ్చారు. ఆ శరణార్థులను కాపాడటం కోసం శరణార్థుల యొక్క సహకారం తీసుకొని క్యూబాని మేము ఆక్రమించుకుంటాం, క్యూబాని మా దేశంలో కలుపుకుంటామని చెప్తున్నాడు. ఇలా 1, 2 కాదు, మొత్తం గల్ఫ్ దేశాలు ఒకప్పుడు చాలా భద్రతగా ఉండే దేశాలు, చాలా శాంతియుతంగా ఉండే దేశాలు, సంపదకి చిరునామాగా ఉన్న దేశాలు, ఆ గల్ఫ్ దేశాలన్నింటిలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుని దాదాపు 10-12 దేశాలు ఉంటే 10-12 దేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకొని అక్కడున్న చమురుపై ఆధిపత్యాన్ని పొందుతూ డాలర్ విలువ ఏమాత్రం తక్కువ ఉండటం కోసం ఆ చమురు ఆధిపత్యాన్ని తమ చేతుల్లోకి తీసుకుని గల్ఫ్ దేశాలని తమ ఆధీనంలో ఉంచుకున్న పరిస్థితి. ఈరోజు ఒకనాడు ఇరాక్ మేము చెప్పాడు, ఇరాక్లో జీవాయుధాలు ఉన్నాయి, అణు ఆయుధాలు ఉన్నాయి, అవి చాలా ఇబ్బంది. పిచ్చివాడి చేతిలో రాయి ఉంటే ఎంత ఇబ్బందో ఇరాక్ సద్దాం హుస్సేన్ చేతిలో ఈ అణ్వాయుధాలు కానీ జీవాయుధాలు కానీ ఉంటే ప్రపంచానికి అంత ఇబ్బంది అని చెప్పని ఇరాక్ మీద దాడి చేసి సద్దాం హుస్సేన్ని ఉరిదీసి పరిపాలన అంతా అమెరికా చేతిలోకి తీసుకోవడం జరిగింది. చివరికి మొత్తం అంతర్జాతీయ సంస్థలన్నీ ఎతుకులాడినా, ఎంత రంధ్రాన్వేషణ చేసినా ఒక్క ఆయుధం కూడా అక్కడ కనపడలేదు. కానీ నెపం ప్రజల ముందు ఆ నెపాన్ని నుంచి తద్వారా ఇరాక్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచంలో అమెరికా స్వాధీనం చేసుకున్న ప్రతిఘటించిన దేశాలు ఎక్కడ చూసినా ఆ అనంతరం ఆ దేశాన్ని అభివృద్ధి చెందల. ఇప్పటికీ ఇరాక్ అనేక రకాల సమస్యలతో కొనసాగుతూ. ఒకనాడు వియత్నాం కమ్యూనిస్ట్ దేశంగా కొనసాగుతూ ఉంటే అది భరించలేక వియత్నాం మీద దాడి చేశారు. 10 సంవత్సరాల పాటు వియత్నాం ప్రజలు వీరోచితంగా పోరాడి అమెరికా సైన్యాన్ని అక్కడి నుంచి బయటికి పంపారు. ఆఫ్ఘనిస్తాన్లో అనేక సమస్యలు ఉన్నాయి. అక్కడ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అది. అటు పాకిస్తాన్తోనూ ఇటు అమెరికాతోనూ అనేక దేశాలతో సత్సంబంధాలు ఉంచుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ మన చేతిలో ఉండాలని ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అయ్యి 20 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలించారు. 20 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత తాలిబాన్లు అభివృద్ధి చెంది వారు ఒక డేట్ చెప్పి ఈ డేట్ తర్వాత ఎవరైనా కనపడితే ఆఫ్ఘనిస్తాన్లో చంపేస్తామని ప్రకటించిన తర్వాత స్పెషల్ ఫ్లైట్స్లో అందరూ పారిపోయిన పరిస్థితి, అన్ని ఆయుధాలను వదిలేసి పారిపోయిన పరిస్థితి. ఆడ ఇప్పటికి కూడా ఆ ఉగ్రవాదం, ఆ ఉన్మాదంతోనే ఆ దేశం కొనసాగుతాం. పైకి ఏం చెప్తున్నారు, అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి మేము ఇరాన్ మీద దాడి చేస్తున్నాము, అణ్వాయుధ రహితంగా చేయటం కోసం ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కానీ 2025 జూన్లోనే ఇరాన్ మీద దాడి చేసి ఉన్న యురేనియం నిక్షేపాలు ఉన్న ప్రాంతం అంతా దాడులు చేసి ధ్వంసం చేశారు. కానీ మరలా ఎందుకు ఈ యుద్ధం జరుగుతుందంటే చాలామంది విశ్లేషకులకి అభిప్రాయం, ప్రపంచవ్యాప్తంగా జాఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అవి బయటకు వచ్చి అందులో బిల్ గేట్సు, బిల్ క్లింటను, ట్రంపు ఇలాంటి అనేక మంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, బ్రిటన్ యువరాజు అనేక మంది అందులో భాగస్వాములు కావటం, మైనర్ మహిళలతో వారు బలవంతంగా సెక్స్లో పాల్గొనటం, దానికి జాఫ్రీ ఎప్స్టీన్ అతను ఒక దీవిని కొనుక్కొని ఆ దీవిలో ఒక సుందరమైన భవనాలను ఏర్పాటు చేసి అందులో ఈ మైనర్ మహిళలను అక్కడ ఉంచి ఈ ఎవరు ఊహించలేని పనులు అక్కడ చేయించారు. వాటన్నిటిని అతనే రికార్డ్ చేసుకొని వాటిని బ్లాక్మెయిల్ చేసి, ఒక బ్లాక్మెయిల్ ఏమో ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉండాలి, మోడీ లాంటి దేశ అధినేతలని మీరు ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉండాలని చెప్పటం, ఇంకొంతమందికి ఆర్థిక లబ్ధి కోసం ప్రయత్నం చేయటం, ఇట్లా రకరకాలుగా కృషి చేశాడు. చివరికి ఆయన జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు, చంపారని కొందరు జరిగిన పరిస్థితి. సో ఈ ఫైల్స్ బాగా లక్షలాది పేజీలు బయటకు వస్తున్న తర్వాత వీటి నుంచి ప్రపంచ ఆలోచనలు వీటి నుంచి బయటపడటం కోసం అంతకన్నా ఒక పెద్ద కార్యక్రమం చేస్తే బాగుంటుందని ఈ ఇరాన్పై యుద్ధం చేశారనేది కొంతమంది యొక్క విశ్లేషణ. వెనిజులాపై దాడి చేసినప్పుడు 2-3 రోజులు యుద్ధం అయిపోయింది. వాళ్ళిద్దరిని పట్టుకెళ్ళారు, అక్కడ అరెస్ట్ చేశారు. పెద్ద తిరుగుబాటు రాలా. కానీ ఇరాన్ వెనిజులాతో పోల్చుకోకూడదు. ఇరాన్లో 9 కోట్ల జనాభా ఉన్నారు, 95% మంది షియా మతస్థులు. ఇరాన్
చాలా పురాతనమైన నాగరికత కలిగిన దేశం. 9 కోట్ల జనాభాతో కొనసాగుతున్న దేశం. ప్రపంచంలో ఉన్న షియా మతస్థుల్లో, ఇస్లాంలో ఉన్న షియా భావాలు ఉన్న వాళ్ళు 90% మంది ఆ దేశంలో నివసిస్తున్నారు. ఆ షియా మతానికి ఒక పెద్దగా ఖొమానీ ఒక లీడర్గా ఉంటున్న పరిస్థితి. అక్కడున్న ప్రజల్లో అనేక సమస్యలు ఉండొచ్చు, అంతర్గతంగా అనేక లోపాలు ఉండొచ్చు, అనేక తప్పులు జరగచ్చు. వాటన్నిటినీ సవరించుకోవాల్సిన బాధ్యత, వాటన్నిటినీ మార్పు చేయాల్సిన బాధ్యత ఆ దేశ ప్రజలకి, ఆ 9 కోట్ల ప్రజలకి. కానీ ట్రంప్ ఒక ప్రపంచ పోలీసుగా మారి ఒక ఆటవిక రాజ్యాన్ని భావిస్తూ దాడి చేయడం చూశాం. అంటే వెనిజులా 2-3 రోజుల్లో చేతులు ఎత్తేసింది. ఇరాన్ కూడా అలాగే ఉంటుంది. నాకు తోడుగా ఇజ్రాయెల్ ఉన్నారు. పక్కనే ఉన్న గల్ఫ్ దేశాల్లో నా స్థావరాలన్నీ ఉన్నాయి. ఈ బలాలన్నీ ఉపయోగిస్తే త్వరగా ఇరాన్ లొంగిపోతుందని భావించాడు. కానీ ఇరాన్ అనేక విషయాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేశం. అది ప్రపంచంలో తంతి తపాల శాఖని మొదటి ప్రారంభించింది ఇరాన్లో. కుంకుమ పువ్వు ఉత్పత్తిలో 90% ఉత్పత్తి ఇరాన్లో కొనసాగుతుంది. ఇరాన్ ప్రజలు కార్యోన్ముఖులు, యుద్ధాలంటే భయపడే వ్యక్తులు కాదు, నిలబడే వ్యక్తులు. దాదాపు 1,50,000 మంది బలమైన షియా మతం పట్ల నమ్మకం ఉన్న వీరులుగా కొనసాగుతున్న వాళ్ళు అక్కడ ఆర్గనైజర్గా సంఘటితంగా ఉన్న పరిస్థితి. మొదట ప్రారంభమైనప్పుడు 2-3 రోజుల్లో పూర్తవుద్ది అనుకున్నాడు. తర్వాత ఇప్పుడు 4-5 వారాలని చెప్తున్నాడు. మళ్ళా కొంతకాలం అయిన తర్వాత 4-5 నెలలని చెప్పే పరిస్థితి వస్తుంది. సో జనచైతన్య వేదికగా మా అభిప్రాయం, ఇలాంటి సమావేశాలు భారతదేశంలో ప్రతి జిల్లాలో జరగాలి. ఒకే ప్రధానమైన అంశం, ప్రపంచంలో 200 దేశాలు ఉంటే 200 దేశాల్లో దాదాపు 150 దేశాలు చిన్న చిన్న దేశాలు. అమెరికా లాంటి బలమైన దేశం యుద్ధానికి వస్తే ప్రతిఘటించలేని దేశాలు అనేక చారిత్రక కారణాల వలన ప్రత్యేక దేశాలుగా కొనసాగుతూ ఉంటాయి, సార్వభౌమాధికారంగా దేశాలుగా కొనసాగుతూ ఉంటాయి. మొన్న నేపాల్లో చూసాం, కొత్తగా వచ్చిన ఒక పార్టీ ప్రజల్ని ఆకర్షించి వెంటనే అధికారంలోకి వచ్చింది. అక్కడ అనేక లోపాలు ఉంటే ఆ లోపాలని వాళ్ళే సవరించుకున్నారు. వారే ఒక నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2-3 సంవత్సరాల క్రితం ఆ పార్టీ లేదు, ఆ నాయకుడు లేడు, ఆ ఆలోచనలు లేవు. కానీ ఈరోజు ఒక నూతన ప్రభుత్వాన్ని చిన్న దేశం నేపాల్ లాంటి దేశం ఏర్పాటు చేసుకుంది. అలా ప్రతి దేశంలో కూడా ఆయా దేశాల్లో ఉన్న సమస్యల్ని ఆ దేశ ప్రజలే పరిష్కరించుకోవాలి. కానీ నేను ప్రపంచ పోలీసుగా, నేను ప్రపంచాన్ని శాసించే వ్యక్తిగా నేనే నిర్ణయాలు తీసుకుంటాను, ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉండే అన్ని నేను సవరిస్తానని చెప్తున్నాడు. కానీ అంత ధైర్యవంతుడైతే ఉత్తర కొరియాలో కిమ్ని గదిలించమను, కిమ్ దగ్గరికి వెళ్ళి నీ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, నీ సంగతి తెలుస్తానని చెప్పమను. ఆ చెప్పడం పూర్తయ్యే లోపలే అమెరికా సగం నాశనం అయిపోతుంది. అదే అమెరికా పాకిస్తాన్లో చెప్పను, పాకిస్తాన్లో కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో చెప్పను ఈరోజు. అంటే అన్ని సమస్యలకి నేనే పరిష్కారం చేస్తాను అని చెప్పడం పైకి చెప్పే కారణం. లోపల కారణం ఏంటంటే ప్రపంచంలో ఉన్న సహజ వనరులన్నీ నాకే దక్కాలి, ప్రపంచంలో ఉన్న ఆర్థిక లబ్ధి అంతా నాకే దక్కాలి, అమెరికా ఫస్ట్ అనే స్లోగన్ విజయవంతం కావాలంటే ఈ ప్రపంచంలోని చిన్న చిన్న దేశాల్లో ఉన్న సంపదనంతా కూడా నేనే తీసుకోవాలనే భావం. ఇండియా ఒకనాడు వలసలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో, జాతీయ ఉద్యమాల్లో చాలా క్రియాశీలక పాత్ర పోషించిన ఇండియా. వలసలు పూర్తయి జాతీయ ఉద్యమాలు విజయవంతమై స్వతంత్ర దేశాలు ఏర్పడిన తర్వాత అలైన ఉద్యమానికి నాయకత్వం వహించిన దేశం ఇండియా. చాలా సందర్భాల్లో అమెరికా కానీ, రష్యా కానీ, ఇంకో దేశం కానీ తప్పు చేసినప్పుడు ఈ తప్పని నిర్భయంగా చెప్పిన దేశం ఇండియా. నెహ్రూని, గాంధీని ఇలాంటి వాళ్ళు అనేక మందిని మనం చూసాం. గాంధీజీని ప్రపంచంలో చాలా దేశాల్లో ఒక
ఆరాధ్యమైన జాతీయ నాయకుడిగా గుర్తించిన ఇండియా. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు ట్రంప్ కనీసం 20 సార్లు భారతదేశానికి పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నేనే ఆపాను, నా వల్ల ఆగింది, నేను ట్రంప్ని మోడీని నువ్వు ఆపకపోతే నేను వాణిజ్య సంబంధాలలో మార్పు తీసుకొస్తానని భయపెట్టడం ద్వారా ఆగిందని చెప్తూ వచ్చాడు. వారం రోజుల క్రితం ఒక మాట చెప్పాడు, నేను అనుమతిస్తున్నాను రష్యా నుంచి ఒక 30 రోజుల పాటు చమురుని దిగుమతి చేసుకోవడానికి నేను అనుమతిస్తున్నానని చెప్పాడు. అసలు ఒక దేశం 147 కోట్ల జనాభా ఉన్న దేశం, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం, ఒకనాడు ప్రపంచానికి నాయకత్వం వహించిన దేశం, ఆ దేశానికి ఎక్కడ చమురు కొనాలి, ఏ రేటుకు కొనాలి, ఎంత పరిమాణంలో కొనాలి, ఇవి నిర్ణయించేది ట్రంప్. కానీ ఈరోజు వరకు మోడీ నుంచి సమాధానం లేదు. ఎవరైనా చెప్పడానికి నా దేశం నా ఇష్టం, నాకు ఎక్కడ తక్కువ ధర లభిస్తే అక్కడ తీసుకుంటానని చెప్పచ్చు. కానీ ఎందుకో భయపడుతున్నాడు. అది జాఫ్రీ ఎఫ్స్టీన్ ఫైల్స్ యొక్క ప్రభావమా, లేక ఎందుకు పెద్ద దేశాలతో ఘర్షణ అనేటువంటి ఆలోచన, లేదా ముస్లిం వ్యతిరేకత నా అనువనులో ఉంది, నా ప్రతి రక్తంలో ఉంది, ఆ ముస్లిం వ్యతిరేకత నేను చేయాల్సిన పని అమెరికా చేస్తుంది, అమెరికా ఇరాన్ మీద దాడి చేసింది కాబట్టి మద్దతు ఇద్దామనే ఆలోచన అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం, భారతదేశం యొక్క గౌరవం, భారతదేశం యొక్క ప్రతిష్ట దెబ్బతింది ఈ విషయంలో. అందుకనే మేధావులుగా మనందరం యుద్ధం ఆగాలి, యుద్ధం ఎవరికి మేలు కలిగించదు. ముఖ్యంగా చూడండి, మనం చూస్తే విశాఖపట్నంలో ప్రపంచంలో ఉన్న నౌకలు వాటి యొక్క ప్రదర్శన చేయడానికి మనం పిలిస్తే ఇరాన్ నౌక ఒకటి అక్కడికి వచ్చింది. అక్కడ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వెళ్ళిపోతుంది వెనక్కి. శ్రీలంక దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని పేల్చి ఒక 80-90 మంది నావికా దళాన్ని పూర్తిగా చనిపోయేటట్టుగా చేశారు. శ్రీలంక ధైర్యంగా, చిన్న దేశం, ధైర్యంగా ఆదుకొని ఒక 200 మంది నావికుల్ని రక్షించగలిగి వాళ్ళని హాస్పిటల్ చేర్చడం, వాళ్ళకి కావాల్సిన రక్షణ కల్పించడం చేశారు. ఇరాన్ యుద్ధం ప్రకటించగానే 2వ రోజు 3వ రోజు 170-180 మంది ఒక స్కూల్పై బాంబింగ్ జరగడం వలన ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులు చనిపోయారు. యుద్ధంలో పిల్లలు, స్త్రీలు, వృద్ధులు వీళ్ళ మీద కూడా దాడి చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ గల్ఫ్ దేశాలు సైనిక స్థావరాలకి అవకాశం ఇవ్వటం ద్వారా అమెరికాని ఢీకొనాలంటే ఈ సైనిక స్థావరాలని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇరాన్ వీటి మీద దాడి చేయటం, వాటి ఫలితంగా కువైట్లో కానీ, దుబాయ్లో కానీ, యుఏఈలో కానీ అనేక చోట్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతున్న పరిస్థితిని చూస్తాం. అందువల్ల ప్రపంచ ప్రజలందరూ ఈ యుద్ధోన్మాదం ఉండకూడదని, ట్రంప్ యొక్క ఈ దూకుడుతనం దీనికి అడ్డుకట్ట వేయాలని కోరుకోవాలి. ప్రపంచ ప్రజలు అమెరికా చేస్తున్న ఈ ఈ వైఖరికి నిరసన తెలియజేస్తున్న భావన రావాలి. ఈరోజు అమెరికాలో ఒక సర్వే చేస్తే 62% ప్రజలు ట్రంప్ చేస్తున్న ఈ విధానాలు తప్పని చెప్పి సర్వేలో చెప్పారు. అయినా కూడా అక్కడున్న సెనెట్లో కానీ, అక్కడున్న కాంగ్రెస్లో కానీ ట్రంప్కి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధంగా లేరు.